వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడండి, ఇక్కడ మీరు చాలా మంది కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. ఏమనంటే ఇప్పుడు వీడియోకి వాయిస్ అనేది పెట్టిన తర్వాత నాయిస్ అని బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఉంటుంది కదా, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అని అడిగారు. దాన్ని చెప్పమని అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆ టాపిక్ తో మాట్లాడదాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూడండి. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అలాగే ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్దాము. ఇప్పుడు మనము నాయిస్ అనేది తీసేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి అనే విషయము ఇప్పుడు మీకు చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి వెనకంతా వాయిస్ అనేది సౌండ్లు ఇట్లా వస్తుంటాయి కదా మనం రికార్డింగ్ చేసేటప్పుడు. దీనికోసం మనం ఫస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, లిక్సీ ఆడియో ఎడిటర్ అని ఉంటుందండి, మీకు కనిపిస్తుంది కదా. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన మొబైల్లోకి ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. వెయిట్ 1 minute వెయిట్ చేయండి. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మన స్క్రీన్ అనేది ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత అన్ని ఎలో చేయాలి. మనము ఎలో చేయండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం మన టోటల్ స్క్రీన్ అనమాట. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను, నీట్ గా చెప్తాను, వినండి. ఇక్కడ మనకి ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి స్క్రీన్ మీద లిక్స్ ఆడియో ఎడిటర్ అని ఇది ఉంది. దీని దగ్గర మనకి రికార్డింగ్, అలాగే ఇక్కడ మనం మూవింగ్ చేసుకోవడానికి ప్లే బటను, పాస్ బటను, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి. పైన వచ్చేసరికి మనకి ఓపెన్, సేవ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ అని ఎందుకు క్లిక్ చేయమంటున్నానంటే, ఫస్ట్ మనము రికార్డర్ లో రికార్డింగ్ చేసుకోవాలి. లేదా మీరు కైన్ మాస్టర్ లో ఏదన్నా ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రాక్షన్ చేసుకున్న దాన్ని సేవ్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి. చూడండి, అది ఎలా కూడా చెప్తాను. చూడండి, కైన్ మాస్టర్ లోని నేను రికార్డింగ్ చేసిన వాయిస్లన్నీ ఇవన్నీ అన్నమాట. కైన్ మాస్టర్ లో రికార్డింగ్ చేసుకున్నాయి. ఏదన్నా ఒక వాయిస్ మీకు వినిపిస్తాను. ఫస్ట్ చూడండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే చేస్తున్నాను, వినండి. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. చాలా చాలా వేడిగా ఉందండి, ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, వెనక మనకి వాయిస్ అనేది వస్తుంది కదా, నాయిస్ లాగా వస్తుంది కదా, అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం పాస్ అని క్లిక్ చేయాలి. పాస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎఫెక్ట్స్ అని ఉంది, సెకండ్ వన్, ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాగ్ చేసుకుంటా పోతే ఇక్కడ నాయిస్ రిడక్షన్ అని ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. నాయిస్ రిడక్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి, మనది ఆల్రెడీ మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. చాలా చాలా వేడి. చూడండి, ఇంతకేమో ఈయన్ సౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసరికి మనకి సౌండ్ వెనక నాయిస్ అనేది ఆటోమేటిక్ గా రిమూవ్ చేశారనమాట. ఇంక మనం ఏం చేసే పని లేదు, డైరెక్ట్ గా వాళ్ళే రిమూవ్ చేస్తారు, ఆటోమేటిక్ అనమాట. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ అని క్లిక్ చేసి ఉన్నాయి. ఇవి కనుక క్లిక్ కనుక చేసి లేకపోతే క్లిక్ చేసుకొని ప్లే చేసుకోండి. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. చాలా చాలా వేడిగా ఉందండి, ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి. ఓకేనా. ఇప్పుడు ఇంకా మీకు చూడండి, ప్రీవ్యూ టర్న్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను ఇది వచ్చేసరికి ఏమో రియల్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని యాక్టివేషన్ చేయాలంటే ప్రీవ్యూ అజ్ అని కనుక క్లిక్ చేసి ప్రీవ్యూ ఆన్ కనుక చేస్తే ఇప్పుడు చూడండి, రిడక్షన్ అయిపోయి ఉండిద్ది, రెడ్యూస్ చేసి ఉంటారు.
ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. చాలా చాలా వేడిగా ఉందండి. చూసారు కదా, ఈ రకంగా మీరు మీ వాయిస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాయిస్ వినిపించకుండా వాళ్ళు ఆటోమేటిక్ గా ఇచ్చారు. మన వాయిస్ అనేది ఇప్పుడు తక్కువగా వినిపిస్తుంది. దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ నేను పెంచి చూపిస్తాను మీకు. సౌండ్ అనేది పిచ్ అనేది పెంచుతున్నాను. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. చాలా చాలా వేడిగా ఉందండి, ఎండలు మాత్రం ఆరిపోతున్నాయి. ఇక్కడ చాలా మాన్యువల్ గా కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఉండండి. అండి. మాకు ఆశ్రమంలో ఉన్నప్పుడు మాకు పెద్దగా అనిపించలేదు, అక్కడ మాకేం అనిపించలేదు. ఇక్కడికి వచ్చేసరికి మాకు చాలా చాలా ఇబ్బంది అయింది. బయటకు వచ్చిన తర్వాత ఎండకి బాగా సఫర్ అయ్యాను. ఇట్లా కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పి. చూసారు కదా, ఇప్పుడు ప్రీవ్యూ తీసేసి వినిపిస్తాను చూడండి. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్. ఇప్పుడు ఉయ్యన్ సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు చూడండి ప్రీవ్యూ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు దీన్ని ప్రీవ్యూ ఆన్ చేసుకొని చెక్ చేసుకోండి. ప్రీవ్యూ ఆఫ్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. తర్వాత దీన్ని ప్రీవ్యూ ఆన్ చేసేసుకొని అప్లై అని కొట్టండి. అప్లై అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా మొత్తం రెడీ అయిపోయి వస్తుంది అనమాట. ఒకసారి ప్లే చేసుకోండి. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. చాలా చాలా వేడిగా ఉందండి, ఎండలు మాత్రం ఆరిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మాకు ఆశ్రమంలో ఉన్నప్పుడు మాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనము వాయిస్ అనేది నాయిస్ అనేది రిడక్షన్ చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఈజీగా ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఈ వైట్ కలర్ దాన్ని కనుక క్లిక్ చేస్తేనే ఇక్కడ ఆప్షన్స్ అన్ని యాక్టివేషన్ అవుతాయి. తర్వాత దీన్ని సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేసేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ ఈ లొకేషన్ అనేది ఇక్కడ ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసుకొని దీనికంటూ ఒక నేమ్ పెట్టుకోండి. ఎందుకంటే మనము కైన్ మాస్టర్ లోకి ఎక్స్పోర్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసము ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ రిడక్షన్ అని టైప్ చేస్తున్నాను. ఓకే అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ MP3 అని పెట్టుకోండి. మీకు MP4 కావాలంటే MP4 లో పెట్టుకోవచ్చు, MP3 కావాలంటే MP3 లో పెట్టుకోండి. MP3 లో కనుక MP3 లో పెట్టుకొని కైన్ మాస్టర్ లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము సేవ్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ లొకేషన్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను లెక్సిస్ ఆడియో ఎడిటర్ దాంట్లోనే సేవ్ చేస్తున్నాను. సేవ్ అని పెట్టేసుకుంటున్నాను. MP4 లోనే పెట్టుకోండి. MP3 అంటే లైసెన్స్ తీసుకోమంటుంది. MP4 లో పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనము బయటకు వచ్చేసి చూద్దాము మన ఫైల్ అనేది. ఫైల్ ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకోండి. కైన్ మాస్టర్ లో ప్రాజెక్ట్ ఏదన్నా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ గా కోసము నేను ఒక పిక్ అనేది పెట్టేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మన ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్ లోకి వెళ్ళేసి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ ఉంది చూడండి. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేది చూసారు కదా, ఈ రకంగా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టాచ్యూ దగ్గర ఇద్దరము ఫొటోస్ దిగేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు కూడా వాయిస్ రిడక్షన్ అనేది చేసేసుకోండి. నాయిస్ లేకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.